శ్రీరాముడు లంకకి చేరేటటువంటి సందర్భంలో ఆంజనేయుడితో పాటుగా వానరులందరినీ రిక్వెస్ట్ చేస్తే, వాళ్ళందరూ సముద్రుడితో కూడా రిక్వెస్ట్ చేస్తే, ఆ సముద్రం ఇచ్చిన దారి ఆధారంగా ఆ చుట్టుపక్కల ఉన్న కొండలన్నిటి మేలోంచి రాళ్ళన్నీ తీసుకొచ్చి తేలియాడే రాళ్ళుతో కట్టినటువంటిదే రామసేతు. లంక నుంచి వెనక్కి వచ్చేసిన తర్వాత ఆ రాక్షసులు మళ్ళీ ఇండియాలోకి అడుగు పెట్టకుండా ఆ వంతెనని ఒక బాణంతో కూల్చేశాడు, ముక్కలు చేశాడు రాముడు అన్నటువంటిది. దాన్నే రామసేతు అన్నటువంటి కాన్సెప్టు. భక్తుగా నమ్మేటటువంటిది, రాముడిని నమ్మేటటువంటి వాళ్ళందరూ నమ్మేటటువంటిది. అయితే అదంతా ఉత్తుత్తి మాటలే. రామసేతు అనేది సముద్రం లేదు అని చెప్పారు, ఆ మధ్యన ఉంది అని తేల్చారు. అయితే అది ఆనాటి రామసేతు కాదన్నారు, అవునని మరికొత్త అన్నారు. అది చారిత్రక కట్టడంగా ఉంచాలని బీజేపీ డిమాండ్ చేసేది. కాంగ్రెస్ వచ్చేటప్పటికి కోర్టుకే అసలు అది కామన్ అంటూ దాన్ని తొలగించడానికే ఓకే చేసేసి దాన్ని కూల్చేయడానికే అంగీకరించేసింది. అయితే ఇప్పుడు మీ నిర్ణయం ఏంటి అని కేంద్రాన్ని అడిగింది సుప్రీంకోర్టు. మరి కేంద్రం రామసేతుని చారిత్రక కట్టడం కిందన పరిగణిస్తుందా, దాన్ని పురావస్తు కట్టడం కింద అంగీకరిస్తుందా చూడాల్సింది.